ఫిర్ బి ఇప్పుడు నేను ఓన్ రిలీజ్ చేసుకున్న టైంకి నేను రిచ్ కిడ్ని కాదు కదా మేడం, ఎట్లా ప్రమోట్ చేస్తాను సినిమాని, చేయలేము. సరే ఇక్కడ చేయలేకపోయినా కనీసం ఓటీటీకి అక్కడైనా చేసుకున్నాం, ఇక్కడ మిస్ అయిపోయిన ఆడియన్స్ ని కనీసం అక్కడైనా ఉన్నారు కదా అని నేను అనుకున్నాను. ఇంకొక అవకాశం ఉంది. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ రేజ్ చేసే క్వశ్చన్ ఏంటంటే ప్యాడింగ్ లేదు, అందరు కొత్త వాళ్ళే ఉన్నారు కదా, ప్రమోట్ చేయలేదు సినిమాని ప్రాపర్గా. ఫస్ట్ ఏమో థియేటర్లో రిలీజ్ అయ్యి రావాలని ఒక రూల్ ఉంది ఓటీటీకి. సరే అదేనే చేసి వచ్చినామని అక్కడికి వెళ్ళి ఒక ఆనందంగా వెళ్ళి అప్రోచ్ అవుతున్నప్పుడు ఇలాంటి సినిమాలు 100 ఉన్నాయి. పెద్ద డైరెక్టర్ అయినా హీరో అయినా ఒకప్పుడు కొత్త వాళ్లే కదా. యా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమోట్ చేయలేదు మీరు సినిమాని ప్రాపర్గా, ఎందుకు తీసుకోవాలి, హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అన్న క్వశ్చన్ రేజ్ అయ్యేది. బట్ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఈ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం అండ్ దాంట్లో మా ఫిలిం సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా మీకు న్యాయం జరిగింది ఒకటి. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్గా మీరు పడ్డ కష్టం వింటుంటే ఇది మీకు జరిగింది నిజంగా అభినందించాల్సిన విషయం. ఈ అవార్డు అనేది రావడం వల్ల ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు నన్ను ఓటీటీ వాళ్ళు. ఇదివరకు నేను వెళ్ళినా సార్ నా సినిమాని తీసుకోండి అని అంటే హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అన్నారు. నౌ వీ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ, వీ హ్యావ్ వన్ ద అవార్డ్. నువ్వు సినిమాని చూడకు, ఆ మీడియేటర్ ఎవరైతే నేను చెప్పానో వాడు నిజంగా ఆ రోజు ప్రాపర్ గా సినిమా అక్కడే చూసుంటే నా సినిమా ఆ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, సినిమా ఇంకా గ్రాండియర్ గా రిలీజ్ అయ్యింది. నువ్వు చూడలేదు అండ్ ఈ ఓటీటీ పర్సన్ ముందు చూడడానికే ఇష్టపడట్లేదు, రైడింగే లేదని. ఇక్కడ సినిమా చూశారు,